అర్జున్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏంటిది మనకి అంటే ఇయర్ ఎండ్ వస్తోంది. నెలాఖర అంటే పోలీసులు కానీ కొంతమంది నెలాఖరు వస్తే పండగ మామూలు లేదా చేతులు అటు ఇటు ఆడవు. అలాగా ఉమ్. అనుకోవాలా? పేరు నాని గారు ఏంటి ఇయర్ ఎండ్ అని జ్ఞానోదయం అయింది అనుకోవాలా? లేకపోతే ఏమైనా స్ట్రాటజీ మార్చారా? చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం అలాగే కొంచెం అంటే అందితే జుట్టు లేకపోతే కాలు అనే టైప్ లో వస్తున్నారు అనుకోవాలా? ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి పేరు నాని గారి వ్యవహారంలో? ఇందులో రకరకాలు ఉన్నాయండి. అంటే కూటమి ప్రభుత్వం కదా. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లేకపోతే పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలైన పురంధరేశ్వరి గారిని పొగడటానికి ఎవరికి ఒక్కడు కూడా నోరు పేగలదు. దానికి కారణం మనం ఎవరు ఏం చెప్పగలదు, అందరికీ తెలిసిందే. నోటి పళ్ళ సంధిని ఒక్కరోజు కూడా ఆవిడ గురించి మాట్లాడరు. ఒక్కొక్కసారి ఆవిడ పొరపాట్లు కూడా ఉంటాయి. ఏం చెప్తారంటే రాజుగారు పెద్ద భారీ చాలా మంచిదంటే చిన్న భారీ చెడ్డదని కాకుండా మంచిదని కాకుండా చెప్పడం అన్నమాట ఇండైరెక్ట్ గా. మొన్న మధ్య విజయసాయి రెడ్డి ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ చాలా సూపర్ అండి, అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి, అలా మాట్లాడాడు. అంటే దాంట్లో ఏంటి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు పేరు నాని ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, ఆయన వంద రాజకీయాలు చేస్తాడు అని చెప్పాడు. రేపు మాపు ఇంకొకటి ఏమంటాడంటే బీజేపీ చాలా మంచి పార్టీ అని వాళ్ళు పొగుడుతారు. వీళ్ళు మూడు దారులు ఎంచుకుంటారు అన్నమాట. వీళ్ళని ప్రభుత్వాన్ని పొగడరు, తెగడరు. వాళ్ళు తిట్టాలనుకున్న వాళ్ళకి ఇండైరెక్ట్ గా వీళ్ళే మంచివాడు, మిగతా ఇద్దరు చెడ్డవాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇది ఒక స్ట్రాటజీయే ఖచ్చితంగానే. స్ట్రాటజీ కంటే కూడా అన్యదా శరణం నాస్తి, అంటే వేరే దారి లేనివాడు మాట్లాడే మాట్లాడలేదు. వారికి ఏమీ దారి లేవు, ఈ మూడు తప్ప వేరే దారి లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బ్యాచ్ కి. చంద్రబాబు నాయుడు గారు స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు, రాజకీయాల్లో ఋషి. ఆయన గురించి కొత్తగా ఏం చెప్పిదే ఉంది? ఆయన గురించి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఆయన ప్రవేశించిన కాడి నుంచి ఆయన చాలా మంది ఇటీవల కాలంలో తెలిసేమో మీలాంటి యువకులకి, కొంతమందికి ఒక 20 ఏళ్ళ నుంచి తెలిసేమో. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పటి నుంచి తెలిసిన ఒక అబ్జర్వేషన్. ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆయన పట్ల, ఆయన రాజకీయం, ఆయన వ్యవహారం గమనిస్తూ వచ్చిన వాళ్ళు. ఏ రోజు కూడా పుట్టుకున్నాను ఎవరిని నోరు బారేసుకోవడం కానీ, ఆ రోజుల్లో కూడా ఆయన యువకుడిగా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ రాజకీయాలు చేసేటప్పుడు కూడా ఆయన అనవసరంగా నోరు బారేసుకోవడం, ఎదటి వాళ్ళని కించపరచడం ఎప్పుడు చేయలేదండి. రాజకీయం అంటే రాజకీయం డిగ్నిఫైడ్ గా ఉందా. ఆయన రాజకీయాలు చేయాలనుకుంటాడు ఆయన, అది అప్పటికప్పుడు తెచ్చిపెట్టుకున్నది ఏళ్ళకి మళ్ళీ ప్లేట్ మార్చేయడం కాదండి. కొంతమందిని విమర్శించిన వాళ్ళతో కలవాల్సిన రావచ్చు, కలిసిన వాళ్ళతో విమర్శించి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు. కమ్యూనిస్టులతో కానీ, వామపక్షాలతో కానీ, బీజేపీతో కానీ, అలాగే కాంగ్రెస్ తోటి ఎప్పుడూ కూడా ఆయన విధానాల పరంగా అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇచ్చాడు, వ్యతిరేకించాడు. ఇది గమనించుకోవాలి. గమనించకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు, నమ్మదగిన వ్యక్తి కాదని వీళ్ళు రకరకాల ప్రచారం చేస్తూ ఉంటారు. మరి అవతల వాళ్ళు ఈయన సరే, ఈయన వాళ్ళతో కలుపుతాడు విడిపోతాడు, లేకపోతే కలుపుతాడు విడిపోతాడు. మరి అవతల వాళ్ళు కలిసి విడిపోయినట్టే కదా, దాన్ని మాట్లాడరు ఎవడం. కాబట్టి ఆయన మంచివాడని సర్టిఫికేట్ మనం ఇవ్వకలేదు. ఆల్రెడీ ఆయన మంచి పద్ధతైన రాజనీతిజ్ఞుడు, ఆయన స్టేట్స్మెన్, మంచి రాజకీయ నాయకుడు. ఆయన గురించి సర్టిఫికేట్ ఇవ్వడానికి మనం ఎవరు? ఎన్ని నాని అని ఇంకొకళ్ళన్నా ఈ ప్రపంచమే గుర్తించింది ఆయన. వీళ్ళు ఏంటంటే వీళ్ళ సర్వైవల్, ఇందులోంచి
ఇప్పుడున్న సమస్య నుంచి గొట్టెక్కాలంటే వేరే మార్గం లేదు. అన్యథా శరణం నాస్తి అంటారు దాన్నే. దాని ప్రకారం ఆయన చాలా మంచివాడు అంటే మీరు ఆయన ఆడవాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంటే మా ఆవిడని గట్ట అరెస్ట్ చేయకండి బాబు అని ఇండైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకోవడం అన్నమాట. ఆయన చేయడం అలాగే వీళ్ళే చేయమంటున్నారు అని మళ్ళీ మధ్యలో చూసారు ఈ మంత్రుల్ని ఎమ్మెల్యేలని వీళ్ళు వదలలేదు. వీళ్ళని విమర్శిస్తారన్నాడు పక్క నుంచి. అంటే నువ్వేంటి బుడ్డిగిల్లి జోల పాడుతున్నట్ట, అసలు ఏంటిది, ఇదేం రాజకీయం? మీరు అధికారంలో ఉన్నప్పుడు అత్యంత నీచంగా నికృష్టమైన రాజకీయాలు చేశారు. ప్రజలు చీకొట్టిన తర్వాత కనీసం ఆ నెల గడవకుండా మళ్ళీ ఈ స్మెల్ ఏంటి, ఇంగువ కట్టిన కొట్టులాగా వీళ్ళు వాసన బాగలేదు. ఇంగువ అంటే మంచి సువాసన, వీళ్ళు దుర్వాసన కదా వీళ్ళు. ఈ దుర్వాసన ఎప్పుడు వదులుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ కీడు ఎప్పుడు వదులుతాయి తప్ప తెలియట్లేదని అర్థం అవట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఒక తీర్పు ఇచ్చేసారు. వీళ్ళు మాకు వద్దురా బాబు అని చెప్పేశారు. ఏకపక్షంగా చెప్పారు, ముక్తకంఠంతో చెప్పారు, మోకమ్మడిగా చెప్పారు వీళ్ళు మాకు వద్దురా బాబు అని. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వద్దనుకోవాలి, అంతే సింపుల్. కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వామి పార్టీలు కూడా ప్రజల అభిప్రాయానికి, అభిమతానికి, వాళ్ళ మనోభావాలను గుర్తించి వీళ్ళ దరిదాపులు రాను, అంతే సింపుల్. ఇది చేయకపోతే ప్రజలకు నష్టం చేసినట్టే, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టు కాదు. ప్రజా తీర్పును శిరసావహిస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు. ఓటమి ఎదురైనా విజయం వరించిన ఆయన ప్రజల తీర్పును గౌరవిస్తానంటాడు ఆయన. మరి ఇప్పుడు కూడా ప్రజల తీర్పును గౌరవించాలి, అంతే సింపుల్. దీని గురించి ఎక్కువ చర్చ పెట్టుకుని ఒకళ్ళు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనకు తప్పదు, కొన్ని అనూహ్యంగా అవాంఛనీయ నియామకాలు, అనుకోని అతిథులు అంటే వైసీపీ నుంచి ఇందులోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల కార్యకర్తలకి, ప్రజలకి, సామాన్య పౌరులకి అసలు రాజకీయం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అన్వాంటెడ్, అవాంఛనీయం, మనకేమి ఏంట్రా ఇది ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఇబ్బందికరమైన అనుభూతి. దీని నుంచి రాష్ట్రానికి మీరు మేలు ఎలా చేస్తున్నారో, సంక్షేమం ఎలా చేస్తున్నారో, అభివృద్ధి ఎలా చేస్తున్నారో ప్రజల మనసును కూడా గెలుచుకోవాలి. ప్రజల మనసు గెలుచుకోవడం, ఆల్రెడీ ప్రజల అభిప్రాయాల్ని, ప్రజల మద్దతుని మీరు గెలుచుకున్నారు. ఇప్పుడు ప్రజల మనసు గెలుచుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ వైపుగా ఉండాలి. అందులో సంక్షేమం పార్టు, అభివృద్ధి పార్టీలో 100% మార్కులు సంపాదించారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళు నిష్ణాతులు, ఆ విషయంలో వాళ్ళకి కరతలామలకం అంటారు, వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి దాని గురించి ప్రజలు కూడా పెద్ద పట్టించుకుంటలేదు. అది అలాగే చేస్తారా బాబు. ఇక్కడ దుష్ట శిక్షణ అనేటువంటిది మెయిన్ క్రైటీరియా అయిపోయింది. ఆ విషయంలో వీళ్ళు పాస్ మార్కులు రాలేదు, ఇంకా 30 మార్కులే ఉన్నాయి. జస్ట్ విందు భోజనం ముందు స్టార్టర్స్ పెట్టినట్టుగా ఉల్లిపాయ పొగుడి అలాగే పెట్టారు. అయ్యో కొద్దిగా వర రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిలు ఇలాంటి వాళ్ళు కొంతమందిని విఆర్లో పంపడం, చిన్న చర్యలు. ఇంకా మెయిన్ కోర్స్ పూర్తి అవ్వలేదు, పూర్తిగా వడ్డించడం మొదలు పెట్టలేదు. దాంతో ఆకలితో అలమటించిపోతున్నారు జనం. ఎప్పుడు మంచి విందు భోజనం ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటాయి, ఇదిగోండి ఈ బఠానీలు తినండి అని చెప్పినట్టు. అప్పుడు ఏమవుతుందండి, మీరు చాలా ఆకలేస్తుంది, మీకు స్నాక్స్ తప్ప ఇంకేం దొరకట్లేదు, వడ్డలకు అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఇంకా వడ్డించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, తోసుకెళ్ళిపోతారు, తొక్కిసినట్టు అయిపోద్ది, తీసు తినేస్తారు. ఆ పరిస్థితి రానికూడదు. దాని అర్థం ఏంటి తెలుసా అండి, ప్రజల తిరుగుబాటు.
వీళ్ళు ఎప్పుడైతే శిక్షించలేదో ప్రజలు శిక్షించడానికి సిద్ధమయ్యే పరిస్థితులు రప్పించకూడదు. ఎందుకు వస్తాయి ఆ పరిస్థితులు అంటే, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా హుందాగా పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తుంటే వారు ఇచ్చిన ఆ అవకాశాన్ని, వాళ్ళ ఔదార్యాన్ని, వాళ్ళ పెద్ద మనిషితనాన్ని, సామరస్య సంయమనాన్ని, సహనాన్ని వాళ్ళు తేలిగ్గా తీసుకుని సిగ్గుతో తలవంచుకుని దాక్కోవలసిన వాళ్ళు బయటికి వచ్చి బరితెగించి మాట్లాడతాం. అంటే వీళ్ళు ఇచ్చిన ఒక వెసులుబాటు ఇచ్చారు. మీరింత విధ్వంసం చేశారు, మీరు చేసిన విధ్వంసం, అవినీతి, అక్రమం, దుర్మార్గం, దోపిడీ వీటిని చట్టం పరిధిలో మేము దర్యాప్తు చేస్తాం, మిమ్మల్ని శిక్షిస్తాం, చట్టానికి విడిచిపెడదాం అనుకున్నారు. చట్టం తన పని తను చేసుకుపోవాలని అనుకున్నారు. కానీ ఇక్కడ మనకి వెరైటీ ఏంటంటే చట్టం జగన్ పని చేస్తుంది. ఎందుకంటే ఆ చట్టం, ఆ యంత్రాంగంలో నట్లు, బోల్ట్లు, ఆ బేరింగ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తుప్పు పట్టి ఇచ్చేసేటట్టు అతని కోసం పనిచేస్తుంది. సరే, వాటికి ఆయిలింగ్ చేసి అన్ని చేసి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. దానికి సమయం పట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళలో వీళ్ళు మనకి ఎంత అవకాశం ఇచ్చారు. బ్రతుకు జీవుడా అంట మౌనంగా ఉండకుండా ఆల్రెడీ ఏకల దాకా మెక్కారు రాష్ట్ర ప్రజల సొమ్ము. దాన్ని అరిగించుకోవడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళు తిరిగి రోడ్డు మీద వచ్చి బరితెగించి మాట్లాడతారు. పైగా ఏమంటున్నారు, వాళ్ళు చేసిన పాపాలు, తప్పులు, దుర్మార్గాలని తిరిగి వీళ్ళకి ఆపాదించి పవర్ బిల్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎన్నికల ముందే నిర్ణయించిన రేట్లు అయ్యి, ఎన్నికలు అయిన తర్వాత వడ్డిద్దాం అనుకున్నాడు. అతను మళ్ళీ గెలిస్తే దాని మీద అతను ధర్నా చేస్తాడు. అంటే ఇది జనాన్ని అవమానిస్తున్నాడు, అతను అవహేళన చేస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు. అతను ఆల్రెడీ చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని అందరినీ చులకనగా చూస్తాడు, బేఖాతరు చేస్తాడు. ఇవన్నీ ఉన్నాయి. ప్రజల పట్ల అయితే అసలు బాధ్యతే లేదు. తిరిగి మళ్ళీ అదే పనులు కొనసాగిస్తాడు. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండకుండా వీళ్ళు ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం. మరి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మీకు 6 నెలల టైం ఇచ్చాం, మీలో పరివర్తన, పశ్చాత్తాపాన్ని ఆశించాం, మేము మాకుగా మీ మీద ఏ రకమైన కక్ష లేదు, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మీద దాడి చేసే అసలు వైఖరి కాదు మాది అని చట్టానికి అప్పచెప్పాం. మీరు ఇలా బరిదెగించారు కాబట్టి తప్పదు బంధునాశనము. కురుక్షేత్ర యుద్ధం ముందు కృష్ణుడు చెప్తాడు కదా, తప్పదు బంధునాశనం అని. శ్రీకృష్ణుడు కూడా అన్ని రకాలుగా అనునయిస్తాడు. పాండవుల తరపున అందంగా చెప్తాడు. 5గురికి 5 ఇచ్చాడే బాబు, వాళ్ళు బాటిల్లో పడతారని. దానికి దీనికి అన్వయం చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా, పోలిక లేకపోయినా ఒక హితం, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకునేవాళ్ళు. మళ్ళా నీకు ఎప్పుడన్నా భవిష్యత్తులో అవకాశం వస్తే నీ పని నువ్వు చేసుకుంది, కానీ నీ వైఖరి మార్చుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఆలోచించేవాళ్ళు. అంతేగాని మనం తప్పు చేసాం కాబట్టి ఓడిచ్చారు ప్రజలు, మనం ఏం తప్పు చేసామో ఆ తప్పుని సరిదిద్దుకుందాం అని అనుకోవాలి. కానీ ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ, కులము, మతము, ప్రాంతము, అమరావతిని సర్వనాశనం చేశాడు. సరే, వీళ్ళు వచ్చి ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి ఆ పావులు, గీవులు అన్నిటిని పక్కకు తొలగించి ఏదో నిర్మాణాలు మళ్ళీ మొదలు పెడుతుంటే దానికి అప్పులు ఇవ్వద్దు, మళ్ళీ మొత్తం డబ్బు అంతా అమరావతికే పెడతాను అనేటి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు. వాళ్ళు పేపర్లో రాస్తున్నారు. ఎక్కడా కూడా కుల వివక్ష చూపని చంద్రబాబు నాయుడు గారి మీద కులాన్ని ఆపాదించి మాట్లాడుతూ ఉన్నారు.
అవినీతికి ఆమడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మచ్చ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని కాంట్రాక్టులు ఉంటాయి, అది మనం అవాయిడ్ చేయలేమండి. ఉదాహరణకి పోలవరం కాంట్రాక్టర్ మెగా, ఆ కాంట్రాక్టర్, నేను అతను సమర్థించడం కాదు కానీ డెఫినెట్ గా వాళ్ళు తిమింగళం. ఏ ప్రభుత్వం వచ్చినా చచ్చినట్టు ఆడమే ఆధారపడాల్సిందే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డిడ్ ఏ మిస్టేక్. నవేగా కంపెనీని కంటిన్యూ చేయించాల, దాన్ని ఆపేసి ఇతనికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆపేసి ఇంకోళ్ళకి ఇస్తే మళ్ళీ ఇది ఎంతసేపు రెడ్డి వచ్చి మొదలాడన్నట్టు ఉంటుంది. అలాగే సిడి సాయి ఉంది, వాళ్ళు కూడా విపరీతంగా దోషిస్తారు. ఇప్పుడున్న అధికారులు చాలా మంది అప్పుడున్న వాళ్ళే జగన్ కి కంపెనీకి కాంట్రాక్టులకి దోషి పెట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు మార్చాలంటే ఈ షిరిడి సాయి కంపెనీ పట్టుబడుతూ ఉంటుంది. షిరిడి సాయి కంపెనీకి వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. షిరిడి సాయి కంటిన్యూ చేయకపోతే అటు కేసులు వేస్తాడు, కోర్టుకు వెళ్తాడు. అవి ఒప్పందాలు అవి ఉంటాయి. ఇదంత తేలిగ్గా మనం అనుకున్నాం, తేలిక చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పెట్టేసాడు జగన్మోహన్ రెడ్డి. అందరినీ పాడు చేసేసి కోతులు మొత్తం జాంకాయలు సాకం కొరికి వదిలేసినట్టుగా తింటానికి పనికి రాకుండా చేసిపోయాడు. ఈ అధికారులు కూడా అలా తయారయ్యారు. సరే, అప్పుడున్నప్పుడు అలా పనిచేసి ఇప్పుడున్నప్పుడు అన్న వీళ్ళకి వన్ సైడ్ గా పనిచేద్దాం అనుకుంటలేదు వీళ్ళు. ఇంకా పాత స్మెల్, ఏదో ఒక నాటు సామెత ఉంది, ఏదో సంబంధం 90 ఏళ్ళు ఉంటుందంటారు. అలాగా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాన్ని వదులుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బాగా తినేశారు కాబట్టి, శుభ్రంగా బలిచారు కాబట్టి, జలగ రక్తం పీల్చినప్పుడు ఇంత లాభం అయిపోతాయి. జలగ మామూలుగా ఎంత ఉంటుంది మనం పీల్చడం మొదలెట్టక ముందు, అది రక్తం పీల్చడం మొదలెట్టిన తర్వాత మలమలగా ఉబ్బిపోద్ది, పొడగు ఉబ్బిపోయినట్టు రక్తం తాగి తాగి తాగి. అలాగా బియ్యం, ఇసుక, మద్యం, కొండలు, గొట్టలు, మట్టి, మశానం మొత్తం లాగేసిన దాంట్లో వీళ్ళందరి పాత్ర పూర్తిగా ఉంది. ఇక ఈ పేరు నాని దగ్గరికి వస్తే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎంత తినేసిన తర్వాత తనను తాను కాపాడుకోవడానికి తన సమీప ప్రత్యర్థులతోటి ఎవరితోటన్నా వైరం ఉన్నా ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర పార్టీల వాళ్ళు కూడా మంచి చేసుకుంటాడు. వాళ్ళకి కావాల్సిన పొట్టలు కూడా వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాడు. చంద్రశేఖర్ రెడ్డి లాగా తూర్పుగోదావరి జిల్లాలో చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ బేస్ చేసుకుని పెద్ద డాన్. ఇలాంటి వాళ్ళు ఇది వరకు ఎప్పుడో పూర్వం ఈ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు రాకముందు మీరు ఒక వాచ్ కొనుక్కోవాలంటే కాకినాడ వాకల్పూడి బీచ్కి వెళ్ళిపోయి కొనుక్కోవాలి. ఏదో ఇంపోర్టెడ్ సరుకు ఏదైనా కొనుక్కోవాలంటే లైటర్లో, కళ్ళజోళ్ళు ఇలాంటివన్నీ అక్కడే కొనుక్కున్నావు. టేప్ రికార్డర్లో వాకి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సెంట్లు, మందు బాటిల్స్ ఉన్నాయి. ఆ స్మగ్లింగ్ కాడి నుంచి ఉన్నవారు వాళ్ళు. అప్పుడు ఆ దందా చేసేవారు వాళ్ళు. ఏంటండి, మెల్లమెల్లగా వాళ్ళు కూడా తొండం ముదిరి కొసరు వెళ్ళైనట్టుగా మెల్లమెల్లగా అతను కూడా అంతర్జాతీయంగా ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేయటం, ఇతర దిగుమతి చేసుకోవడం, ఆ పోర్టులను పట్టేసాడు. పోర్టులు అతని చేతిలోకి రాకపోయినా కానీ చిన్న చిన్న బోట్లతో చేసేసుకుని కూడా పెద్ద పెద్ద షిప్పుల దగ్గర తెప్పించేసిన ఆయిల్ గీలు పెద్ద మాఫియా వాళ్ళంతానే. ఇలా బలిసిపోయారు వాళ్ళంతా. అతను ఏం చేస్తాడు, తన ఉనికికి భంగం కలగకుండా, ప్రజల అమాయకులు కాబట్టి రాజకీయంగా చూసుకుంటూ ఉంటారు. ఓసారి వాళ్ళకి, ఓసారి వీళ్ళకి, లేదంటే ఏ గాలి ఉంటే ఆ గాలికి వేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ మాత్రం ఒకటే బ్యాచ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ భువనేశ్వరి గారిని 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో చాలా దారుణంగా కించపరిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి బయటకు వచ్చి బ్రేక్ అయిపోయాడు. ఆయన వల్ల విలపించాడు. ఆయన మరి పేరు నాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, హుందా రాజకీయాలు చేస్తాడు, ఆడవారి పట్ల ఆయన మర్యాద అన్నాడు కదా. మరి ఆ రోజు ఈ నాని లేకపోతే ఇంకొకడు ఆ రోజు ఆలోచించొద్దండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కానీ రకరకాలుగా, అసలు వాళ్ళే కాదు, అనిత గారిని, పంచమర్తి అనురాధ గారిని, కార్యకర్తల్ని, మహిళల్ని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేవారు వాళ్ళు.
ఆ రోజు వీళ్ళకి బుద్ధి లేదండి, మంచి అప్పుడు గడ్డి తింటున్నారు వీళ్ళు. ఇప్పుడే ఒరేనం తింటున్నారు, ఎన్టీ రామారావు గారు వచ్చిందా 2 రూపాయలు బీవీ ఇచ్చిన తర్వాత ఒరేనం తిన్నా ఉన్నారు చాలా మంది. అలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు గడ్డి మానేసి మా అన్నం తింటున్నారు వీళ్ళు. మరి అప్పుడు అన్నం తింటలేదు. అప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు అంత బాధపడినప్పుడు మొత్తం మహిళా లోకం స్పందించిందండి, చాలా బాధపడ్డారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా, పాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాలు. ఆ జిల్లాలకి వీళ్ళు ఏం చేసింది ఏమి లేదు, కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత ఏంటండి ఆ పూతరేకులు అయ్యి తినేస్తున్నాయి, కానీ వాళ్ళకి ఏం చేయలేదు ఏంటండి. నిజమే, పుస్తకాలు మాడుకోవాలా, ఇంకా నీళ్లే తోడేసుకుని పోతూ ఉంటారు. నిజమే సార్. అటువంటిది ఒక్కడంటే ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడలేదండి. ఆ బుద్ధి చౌదరి గారు ఒకడు తప్ప చాలా పెద్ద సీనియర్ నాయకులు, పెద్ద దిమ్మ చెక్కల్లో కూర్చుని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మోకా ఆనంద్ సాగర్ అని తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన ఉన్నారు. ఆయన తెలుగు భాష పట్ల మక్కువతో ఉంటాడు. ఆయన మీరు చూసే ఉంటారు టీవీ డిబేట్లో. వాళ్ళ నాన్నగారు కూడా ఎక్స్ మినిస్టర్. వాళ్ళ నాన్నగారు ఆయన మాట్లాడేటండి. ఆయన వచ్చి యుద్ధం ఎవడో తోడరాలేదు ఆయనకి. ఎవడో తూర్పుగోదావరి జిల్లాలో ఏ నాయకుడు తోడరాదు. దీన్ని ఏమనుకోవాలండి? ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు ఈ వైసీపీ వాళ్ళని మనం శిక్షించాలని కోరుకుంటాం ప్రజలు. వీళ్ళు ఎలా శిక్షించగలుగుతారు? చంద్రబాబు ఒక రాజుకి, ఒక నాయకుడికి తన కుడి ఎడమలుగా ఉండేవాళ్ళు కూడా సహకరించకుండా వీళ్ళందరితోటి సఖ్యంగా ఉంటా ప్రజల్ని పిచ్చివాళ్ళు చేస్తుంటే ఎవడైనా ఈ రకంగా ఇది పార్టీలు అంటే ఇదివరకట్లా కాదు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు రాజకీయ పార్టీలు మనం చెప్పిందే వేదం అనుకుంటున్నది కాదండి. ప్రతి టర్మ్కే మారుతూ వస్తుంది. 2004కి 2014కి చాలా వ్యత్యాసం వచ్చింది. 2014 నుంచి 2024 చాలా వ్యత్యాసం ఉంది. దాచేస్తే దాగదు. నిజాలు దాగవండి, దాచేద్దాం అనుకున్నా దాగవు. చాలా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, ఈ 3 వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ చాలా బెటర్ అండి. అంటే ఇలాంటి కుమ్మక్క రాజకీయాలు, స్వార్థము, సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత మూలాలు మర్చిపోవటం అన్ని ఇలాంటి అవలక్షణాలు ఉన్నా ఈ 2 వ్యవస్థల మీద చాలా బెటర్ రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఎన్నుకోవాలి కాబట్టి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఎంతో కొంత పనిచేస్తారు. అస్సలు లెక్కలేని తను ఎవరిలో ఉంటుంటే అధికార వ్యవస్థలో ఈ ఎవడొచ్చిన వాళ్ళు 30 ఏళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇది వరకు ఆమ్యామ్యాలు కానీ, బల్ల కింద చేతులు కానీ, కొంచెం చిన్న చిన్న అక్రమాలు చాటుని చేసేవారు. ఇవాళ బహిరంగంగా చేస్తున్నారు. ఆ బహిరంగంగా చేసినప్పుడు వాళ్ళకి మనం తప్పు చేస్తున్నాం, బహిరంగంగా మనకు శిక్ష పడద్దేమో అన్న భయం లేదు. దాంతో బరితెగింపు వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి, జత్వారీ కేసులో కోర్టు అడిగింది సీతారామాయణులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదండి? నాకు సమాధానం ఉందా? విజయపాల్ ఉన్నాడు, ఏమో తెలీదు, గుర్తులేదు అని చెప్తున్నాడు. అతను ఏం చేయగలుగుతున్నారు? ఒక ఎంపీని తీసుకెళ్ళి చితకా మతకా కొట్టేస్తే, చంపేయటానికి చూస్తే, ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఇంకా విచారణ జరుగుతుందంటే ఇది రాజకీయ నాయకులు తప్పు కాదండి. అది వాళ్ళు ఎంత అరిచి, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినా రఘురామకృష్ణరాజు గారు, ఆయన డీజీ గారికి అభ్యర్థన చేసాడు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాడు, కంప్లైంట్ ఇచ్చాడు. అయినా సరే చర్యలు, దర్యాప్తు వేగవంతం కాలేదంటే ఏ వైపు వెళ్తున్నాం మనం? ప్రజలు ఏం చేయాలి?
ఈ భారతదేశంలో రాజ్యాంగము చట్టము ఎలా పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మనం నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా, మనకి స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామా, సామాన్యుడికి, సగటు పౌరుడికి, సంపన్నుడికి, రాజకీయవేత్తకి ఒకే న్యాయం, చట్టం అమలవుతుందా, ఇవన్నీ సందేహాలు పెద్ద చర్చనీయమైన అంశం అండి ఇది. దురదృష్టవశాత్తు వామపక్షాల్లో ఆ కొడవళ్ళకి పొదును తగ్గింది, సుత్తి మెత్తబడిందండి. దాంతో వాళ్ళు కూడా ఆ పత్రికలకి అడ్వర్టైజ్మెంట్ల కోసం సిపిఎం వాళ్ళు గట్రా జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనేవారండి, పైకి పోరాటం చేసినా కానీ. ఒక సిపిఐ మాత్రం యుద్ధం చేసినట్టు కనపడింది, వాళ్ళకేమో లాస్ట్లో ఏమో మొండి చేయి ఎదురైంది. ఇలాంటి ఇది అసలు ఒకదానికోటి ఆ ఉన్న దాంట్లో గొంగట్లో తింటా వెంట్రుకలు ఏరుకోకూడదు అనేటువంటి భావనకు వచ్చేసారు అంతా. కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ బెడద సేడ పేడ వదులుతుందిరా బాబు, అరాచకం చేసిన వాళ్ళు, దుర్మార్గం చేసిన వాళ్ళని వీళ్ళు తప్పించుతారు, వీళ్ళు ఏదో రకంగా తరిమేస్తారు, ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఉంటుందిరా బాబు అనుకున్నారు. అయితే ప్రజలను కూడా చాలా ప్రశాంతంగా ఉంచితే వాళ్ళ బుద్ధి కూడా వక్రం, డైనమిక్గా ఉంటాయి ప్రజాభిప్రాయాలు, అటు ఇటు మారుతూ ఉంటాయి. ఎందుకంటే స్థిమితంగా ఉన్నారనుకోండి, కాళ్ళు ఆరు చేపలు శుభ్రంగా తినేసి ఒక ఛాన్స్ అడిగితే చూద్దామని ఇచ్చారు. అంటే ఏంటి, తనది కాకపోతే చార్జ్షీట్కి ఎదురెక్కమన్నట్టే కదా. వాళ్ళు ఏం లోడ్ జరిగిందని 2014 నుంచి 19 వరకు ఏ బాధ వచ్చిందని ఒక ఛాన్స్ అంటే ఏడుపు ముఖం వేసుకొచ్చాడని ఇచ్చేశారు. అంటే మీరు ఏడుతో వచ్చేసి మా నాన్న చచ్చిపోయాడు, మా బాబాయ్ చచ్చిపోయాడు అంటే ఇచ్చేస్తారా ఒక ఛాన్స్? దొంగల కాళ్ళకి జైల్లోంచి నేరుగా వచ్చినోడికి మీ ఇంట్లో పరిస్తారా మీరు? వాడు ఎంత పరివర్తన చెందినోడైనా కానీ ఏంటండి. కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పచెప్పేస్తారు. ఏమి లోటు జరిగిందన్నప్పుడు అలాగని చెప్పేసి మరి ప్రజలను మనం నిందించగలమా? ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు, రాజులు. రాజకీయ నాయకులైనా, అధికార యంత్రాంగమైనా పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ పబ్లిక్, మనమే యజమానులు, మన సేవకులు వాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సేవకులు యజమానుల్ని ఆదేశిస్తారు, నిర్దేశిస్తారు, అధికారం చలాయిస్తారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. చూడండి, అంచేత పేరు నాని అయినా, విజయసాయి రెడ్డి అన్నా ఎవరన్నా అలాగే మాట్లాడతారు. రోజా కూడా 100 కోట్ల ఆడదాం ఆంధ్రంలో ఆడేసుకుని పాడేసుకుని కూడా ఆవిడ ఇష్టంలోనే మాట్లాడగలుగుతుంది. అలా మాట్లాడనివ్వటం వల్ల ఈ కూటమి పార్టీకి చెందిన కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, ప్రజలు కొత్త 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 ఉడికిపోతా ఉన్నారు. అది పొంగి బయటకు వచ్చేసి వాళ్ళే మీరు ఊరుకోండి మేమే చూసుకుంటాం అనే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదని చెప్తాం. చూద్దాం సార్. ఆలస్యం అమృతం విష్ణు అవ్వకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలండి నరసింహులు గారు.